రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను 5 రోజుల పాటు విచారించారు. కస్టడీ ముగియడంతో ఆమెను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు గోపాలపురం పోలీసులు. ఇక జడ్జి ఆదేశాలతో చెంచలగూడ జైలుకు తరలించారు. కస్టడీలో ఆధారాలు ముందుంచి నమ్రతను పలు అంశాలపై ప్రశ్నించారు పోలీసులు. మరోవైపు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు సృష్టి బాధితులు. నల్గొండకు చెందిన జంట నుంచి 44 లక్షలు, హైదరాబాద్కు చెందిన జంట నుంచి 18 లక్షలు, మరో ఎన్ఆర్ఐ జంట నుంచి 25 లక్షలు డాక్టర్ నమ్రత వసూలు చేసినట్లు సమాచారం. ఇక సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో ఇప్పటికే 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 15 మందిని అరెస్ట్ చేశారు. నమ్రతకి బినామీగా ఉన్న విద్యుత్లతను అదుపులోకి తీసుకున్నారు. నమ్రత కొడుకు జయంతి కృష్ణతో పాటు మరికొందరు నిందితులను పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది. రైటికా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, సృష్టి కేసు అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకానికి సంబంధించి అయితే అందులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి 5 రోజుల పోలీస్ కస్టడీ అయితే నేటితో ముగిసింది. మనం చూస్తే ఇటు గోపాలపురం పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. బాధిత దంపతులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే ఇటు కేసు నమోదు చేసినటువంటి గోపాలపురం పోలీసులు అనంతరం ఈ కేసులో ప్రధానంగా 12 మందిని చేర్చడంతో పాటు అనంతరం విచారణలో భాగంగా మరొక 3 పేర్లను కూడా కేసులో అయితే ఇటు అక్యూజ్డ్స్గా నిందితులుగా చేర్చడం జరిగింది. 15 మందిని ఈ కేసులో చేర్చినటువంటి పోలీసులు అయితే ఇప్పుడు సికింద్రాబాద్ కోర్టు ద్వారా తనను పోలీస్ కస్టడీ ఇవ్వాలని కోరడం జరిగింది. పోలీసులు 7 వారం రోజుల పాటు కస్టడీ కోరిన సందర్భంలో అయితే కోర్టు 5 రోజుల పాటు డాక్టర్ నమ్రతను విచారణ చేసేందుకైతే పోలీస్ కస్టడీకి హైకోర్టు మన సికింద్రాబాద్ కోర్టు అయితే అనుమతించడం జరిగింది. ఈ క్రమంలోనే 5 రోజుల కస్టడీ అయితే ఈ రోజుతో ముగిసింది. 5 రోజుల కస్టడీలో అయితే చాలా విషయాలు అయితే కీలక విషయాలను ఇటు నమ్రత ద్వారా అయితే పోలీసులు విచారణ దర్యాప్తు చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు ఐబీఎఫ్ అదేవిధంగా సరోగసి తదితర పద్ధతుల ద్వారా అయితే ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి కొంతమంది దంపతుల వద్ద కూడా లక్షలాది రూపాయలను అయితే నమ్రత కాజేసినట్లు ఇటు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా ఇప్పటికే చూస్తున్నాం ఈ నమ్రతకు సహకరించినటువంటి బినామీలు కానీ అదేవిధంగా నమ్రత చేస్తున్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించినటువంటి డాక్టర్ లతను కూడా ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి గాంధీ ఆసుపత్రికి సంబంధించినటువంటి అనెస్థీషియా డాక్టర్తో పాటు అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్తో పాటు చాలామంది కూడా ఎవరైతే మధ్యవర్తిగా వ్యవహరించి ఇటు పిల్లలను ఎవరైతే బాధిత దంపతులు ఉంటారో వారికి అందించే క్రమంలో ఈమెకు నమ్రతకు సహకరించిన వారందరినీ కూడా ఇప్పటికే ఒక్కొక్కరుగా గుర్తించినటువంటి పోలీసులు అయితే 15 మందిపై ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి నమ్రత ద్వారా అయితే ఇప్పటికీ ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని డబ్బులు తీసుకోవడం జరిగింది, అంతేకాకుండా జంటలకు ఇచ్చినటువంటి ఏదైతే ఇటు బిడ్డలను ఎవరిని అందించారు, అంతేకాకుండా ఇటు సరోగస్ ద్వారా ఇచ్చారా లేదంటే ఐవీఎఫ్ ద్వారా ఇచ్చారా, ఈ క్రమంలో జరిగినటువంటి లావాదేవీల ప్రక్రియలో ఎలాంటి విధంగా వీళ్ళు చర్యలు చేపట్టారు, ముఖ్యంగా ఏ విధంగా ఈ యొక్క లావాదేవీలు కొనసాగాయి. ఎందుకంటే సరోగసి అనేటువంటి ఒక విధానానికి అయితే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఒక చట్టం ఉంది. అంతేకాకుండా చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం వ్యవహరించారా లేదా అనేటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు పోలీసులు దర్యాప్తు చేయడంతో పాటు నగదు లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, నగదును నేరుగా నమ్రతకు పంపించారా లేదంటే ఇటు హాస్పిటల్కి సంబంధించినటువంటి లైసెన్స్డ్ డాక్టర్ లతకు పంపించారా అనేటువంటి అన్ని కోణంలో కూడా ఇటు అధికారులు అయితే విచారణ చేసిన క్రమంలో ఇటు నమ్రతకు బినామీగా ఉన్నటువంటి విద్యాలతను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. విద్యాలతను కూడా అదేవిధంగా నమ్రత కుమారుడితో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అయితే నమ్రత కుమారుడితో పాటు తన బినామీగా ఉన్నటువంటి విద్యాలతను కూడా మరొకసారి ఇటు కస్టడీ కోరేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ కేసులో ప్రధానంగా చూస్తే ఇప్పటికే మనం చూస్తున్నాం బాధితులు ఒక్కొక్కరుగా అయితే ఇటు పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాజస్థాన్కు సంబంధించినటువంటి దంపతులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు 5 రోజుల కస్టడీలో భాగంగా అయితే ఇటు నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో విచారణ చేసినటువంటి పోలీసు అధికారులు చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది నమోదు ద్వారా. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 2 రిమాండ్ రిపోర్ట్లను కూడా ఇటు సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచినటువంటి గోపాలపురం పోలీసులు అయితే 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. 4 ఎఫ్ఐఆర్ల ఆధారంగా అయితే ఇటు నల్గొండతో పాటు హైదరాబాద్ అదేవిధంగా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి బాధితులను కూడా గుర్తించడం జరిగింది. వారికి అదేవిధంగా డాక్టర్ నమ్రతకు మధ్యలో జరిగినటువంటి లావాదేవీల విషయము, నమ్రతకు సంబంధించినటువంటి బినామీ అదేవిధంగా నమ్రత
ఏదైతే సృష్టి బేబీ సెంటర్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి వైద్యురాలు వీరందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి పోలీసులు అయితే మరొకసారి ఇటు కస్టడీ కోరేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కస్టడీలో మరికొంతమంది కూడా ఎవరైతే సహకరించాలో మనం చూస్తున్నాం. ఆశా వర్కర్లు అయితే ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాల్లో పాల్గొన్నట్లయితే పోలీసులు ప్రాథమికంగా కొంత అంచనాకు రావడం జరిగింది. ఈ కేసులో మరికొంతమందిని కూడా నిందితులను చేర్చి అసలు ఈ కేసు మొత్తాన్ని కూడా అంటే ఇప్పటివరకు ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది దగ్గర డబ్బులు వీళ్ళు లాగడం జరిగింది, అంతేకాకుండా ఈ కేసులో ప్రధానంగా వ్యవహరించినటువంటి నమ్రత తనకు గతంలో ఉన్నటువంటి కేసులపై కూడా ఇటు అయితే పోలీసు అధికారులు విచారణలో భాగంగా చాలా కీలక విషయాలు రాబడిన సందర్భంలో మరికొద్ది రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి మరిన్ని అరెస్టులు ఉండడంతో పాటు మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చేటువంటి అవకాశం అయితే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్కి సంబంధించినటువంటి కేసులో అయితే కనిపిస్తుంది. మాధురి.